ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాక్యం తెలియజేయబడతా ఉంది, నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందరు అని. ఎందుకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో యోసేపు గారి జీవితాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యోసేపు గారి జీవితంలో ఆయనకు కళ్ళ స్వభావం కనబడతా ఉంది. ఇదిగో ఆయన జీవితంలో కనబడుతున్నటువంటి అనేకమైన కళలు ఇదిగో వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి, నానా నాకు ఈరోజు ఇలాంటి కళ వచ్చింది నానా అని చెప్తా ఉన్నాడు. ఇంకా వాళ్ళ అన్నల దగ్గరికి కూడా వచ్చి ఇలాంటి విషయాలని చెప్తా ఉంటే వారి అన్నలు ఇదిగో తమ్ముడైనటువంటి అతని మీద చూస్తూ నవ్వుతున్నారు, గేలి చేసి మాట్లాడుతున్నారు. ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు చూడండి రా అని చెప్పి అన్నలు సొంత తమ్ముడిని ఎగతాళి చేసేటువంటి స్థితిలో కనబడుతున్నారు. ప్రిదోన్ బిడ్లారా, అయితే తన జీవితం ఎంతగా మార్చబడిందంటే సొంత అన్నలే తన తమ్ముడిని చంపే స్థితిలోకి వచ్చారు. ప్రిదోన్ బిడ్లారా, ఇదిగో చంపడమే కాదు, అతన్ని అమ్మివేశారు. ఎంతగానో దిగులు పొందాడు, ఎంతగానో బాధ పొందాడు. ఇదిగో అనేకమైనటువంటి జైలు జీవితాన్ని చూశాడు, ఎంతో అవమానపరచబడ్డాడు. అయితే ఒకానొక దినమున దేవుడు అతని యొక్క సిగ్గును అవమానమును తుడిచివేసి ఆయన గొప్పగా అధిపతిగా ఒక రాజ్యమునకు ఒక నియంతగా నిలబడిచాడు. ప్రిదోన్ బిడ్లారా, ఎప్పుడైతే ధాన్యం కోసం వాళ్ళ అన్నలు వచ్చారో అప్పుడు వారి అన్నలు ఒకానొక దినమున మాట్లాడుకుంటున్నారు, ఆ రోజు మన తమ్మునికి మనం చేసినది ఏదైతే ఉందో అదే మనకు కలిగినది అని. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు నిన్ను చూసి అనేక మంది ఏలు పెట్టి నవ్వుతున్నారా? నీలాంటి బ్రతుకు ఒకరు బ్రతుకుతున్నారని అనేక మంది నవ్వుల పాలుగా నిన్ను మాట్లాడుతున్నారా? ఎక్కడ నీవు అవమానపరచబడ్డావో, ఎక్కడ నీవు తలదించుకున్నావో దేవుడే అక్కడ నిన్ను తల ఎత్తుకునే స్థితిలోకి చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గునందదురు అని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది కదా. యోసేపు గారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన ఇదిగో దేవుని మీద ఆధారపడి ఉన్నాడు. కానీ తన యథార్థతను కానీ, తన భక్తి జీవితాన్ని కానీ, ఆయన తప్పు చేయనప్పటికీ కూడా నేను తప్పు చేయలేదు అని ఆయన ప్రభు దగ్గర మొరపెట్టుకున్నాడు. ఈరోజు నిన్ను ఎగతాళి చేసేవారు ఉన్నారా? అయితే ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా ఇదిగో నీ అవమానముకు బదులుగా రెట్టింపు ఘనతను నీకు దేవుడు దయచేస్తాడు. అటు దీవెన ఆశీర్వాదం దేవుడు ఈ దినానికి దయచేయను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.